సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. ధనుసు రాశి మరి లగ్నం వారికి అదృష్టం కలగాలని జనరల్గా ప్రతి ఒక్కరం కోరుకుంటాము. ఈ యొక్క మనకు అదృష్టం కలగాలి, మనకు మంచి యోగం కావాలి, లేదంటే మనకు సొంత ఇల్లు కావాలి, సొంత వాహనం కావాలి, మన జీతం అభివృద్ధి కలగాలి, మన ఆర్థికంగా అభివృద్ధి కలగాలి, మనకు గృహయోగం కావాలి, సంతాన యోగం కావాలి. ఇలా ప్రతి ఒక్కరూ సహజంగా కోరుకుంటాము. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ వాటిల్లో ఒకటి మనకు అదృష్టాన్ని ఇచ్చేదానికి మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనకు గొప్ప యోగం అనేది కలుగుతుంది. ధనుసు రాశి మరి లగ్నం వారు ఎలాంటి పూజలు చేయడం ద్వారా, ఎలాంటి దానాలు చేయడం ద్వారా, ఎలాంటి క్షేత్రాల్ని దర్శించడం ద్వారా మీకు యోగం అనేది కలుగుతుంది. మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూడండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ధనుసు రాశి మరి లగ్నం వారు దర్శించాల్సినటువంటి క్షేత్రాలు గమనించినట్లయితే రామేశ్వర క్షేత్రము, ఇది కనీసము మనకు సంవత్సరంలో ఒక్కసారైనా సరే వెళ్ళి దర్శిస్తూ రండి. లేదా మనకు దగ్గరలో అరసవల్లి క్షేత్రము, సూర్యనారాయణ స్వామి క్షేత్రము, ఈ రెండిట్లో, లేదా మనకు అయోధ్యలో శ్రీరాముల క్షేత్రము ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఈ మూడిట్లో ఏదైనా కానీ సరే రెగ్యులర్గా దర్శిస్తూ రండి. కనీసం సంవత్సరానికి ఒక్కసారి లేదా 6 నెలలకు ఒక్కసారైనా సరే ఈ మూడిట్లో ఏదైనా ఒకదానికి ఖచ్చితంగా వెళ్తూ రండి. ఇది మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకి పరిష్కారం తీసుకురాగలవు. అదేవిధంగా కొండలపై ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే పళని, తిరుత్తని, ఇవన్నీ చూసారంటే మీరు కొండల పైన ఉంటుందన్నమాట. గుట్టల పైన, కొండల పైన ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని దర్శించడం అనేది కూడా మీకు ఎంతగానో యోగిస్తుంది. అటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టి పూజించడం. జనరల్గా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం అంటే మామూలుగా ఉంటుంది, అలా కాకుండా కొండపైన ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటాన్ని, దండాయుధపాణి అంటాం, అటువంటి చిత్రపటాన్ని కావచ్చు, లేదా రాజాలంకారంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఆ సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని పూజించడము అనేది చాలా మంచిగా మీకు యోగాన్ని తీసుకొని వస్తుంది. మీకు అన్నిటికన్నా మంచిగా పనిచేసేది దీపారాధన. ప్రతిరోజు మీరు దీపారాధన చేయగలిగితే ఎంతగానో ఉంటుంది. సహజంగా దీపారాధన అంటే మనం అందరూ చేసేటువంటి ఒక చిన్న తప్పు ఏంటంటే, తప్పని చెప్పను, ఒక మైనస్ ఏంటంటే దీపాన్ని వెలిగిస్తాము, ఆరాధన అక్కడ ఉండేటువంటి చిత్రపటాలకు చేస్తాము. కానీ ధనుసు రాశి మీరు లగ్నం వాళ్ళు దీపాన్ని ఆరాధన చేయాలి. మీకు కొంచెం అర్థం చేసుకోండి. సహజంగా మేము దీపారాధన చేసామంటే, దీపారాధన చేస్తున్నామని అంటే ఏమని చెప్తాము, ఇక్కడ దీపం కామాక్షమ్మ దీపము లేదా ఇంకోటి అయితే దీపం ఉంటుంది, ఆ దీపాన్ని ముట్టిస్తాం. ముట్టించేసి మా కర్పూర హారతి, మిగతా పూజా కార్యక్రమం అంతా దగ్గర చేస్తాం, వెనకాల ఉన్నటువంటి చిత్రపటాలకు చేస్తాం. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి, దీపాన్ని ఆరాధించండి. ఆ జ్యోతి ఏదైతే ఉంటుందో ఆ జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా భావించండి. మీరు ఏ దేవతని మీ ఇష్టదేవతగా పూజిస్తారా, కులదేవతగా పూజిస్తారా, ఏదైనా కానీ సరే ఆ జ్యోతిలో చూసుకోండి. ఆ జ్యోతి, ఆ దీపమే మీకు పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించండి. అలా పూజించడమే మీకు కరెక్ట్గా ఉంటుంది, యోగాన్ని తీసుకొని వస్తుంది. సూర్య నమస్కారం చేయడము అంటే సూర్యోదయం ముందర నిద్రలేచి సూర్య నమస్కారం చేయడము ధనుసు రాశి మరి లగ్నం వారికి ఎంతగానో యోగిస్తుంది. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం అనేది చేస్తురండి. ఆదివార నియమాలని కంపల్సరీ పాటించండి. ఆదివార నియమాలు అంటే ఏంటి? ఆదివారం రోజు నాన్ వెజ్ తినకుండా ఉండడము, ఆదివారం రోజు మందు, మాంసము ఇలాంటివి స్వీకరించకుండా ఉండడము, ఆదివారం రోజు హెయిర్ కట్ చేసుకోకుండా ఉండడము, ఆదివారం రోజు సంసారిక సుఖాలు పొందకుండా ఉండడము, ఇలాంటివన్నిటిని దూరం పెట్టి పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండగలగడము. అంటే ఒక అయ్యప్ప మాల వేసుకొని ఉంటే ఎలా ఉంటారో అలా ఉండడం. ఇలా ఆ నియమాల్ని పాటిస్తూ పూజిస్తూ రాగలిగితే మీకు ఎంతగానో యోగం అనేది కలిసి వస్తుంది. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సర్వే జనా సుఖినో భవంతు. సాయిరాం.